సామాజిక ఆధ్యాత్మిక సేవ ఆర్ బుచ్చేశ్వరరావు కృషి ప్రశంసనీయమని సినీ నటి కె శిరీష అన్నారు. జాతీయ పురస్కారాలు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై పలువురికి పురస్కారాలు అందించారు. సేవాభావం కలిగి ఉండడం గొప్ప వ్యక్తిత్వమని, అలాంటి ఉన్నతమైన లక్షణాలు కలిగిన బుచ్చేశ్వరరావు సేవలు ప్రశంసనీయమన్నారు. ఎల్సిఈఎస్ జాతీయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో జరిగిన జాతీయ సేవా పురస్కారాలు నిర్వహించారు. సామాజికవేత్త మహిళా నాయకురాలు ఎస్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో పురస్కారాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బుచ్చేశ్వరరావును సామాజిక సేవా కృషిరత్న బిరుదుతో సత్కరించారు. సామాజిక సేవా రంగంలో బుచ్చేశ్వరరావు తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని ఫిలిం హీరోయిన్ శిరీష అన్నారు. సమాజ సేవ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదని, అందుకోసం వారెంతో కృషి చేస్తారని అన్నారు. ఆధ్యాత్మికంగా, సామాజికంగా, సామాజిక పరంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ బుచ్చేశ్వరరావు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన్ని అభినందించాలని అన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులచే ప్రశంసలు పొందిన ఘనత కూడా వారికే దక్కిందన్నారు. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి సుమారు 2000 మందికి పైగా చిన్నారులకు పురస్కారాలు అందించిన ఘనత బుచ్చేశ్వరరావుకే దక్కిందన్నారు. ఈ పురస్కారం రావడం తనకి ఎంతో సంతోషంగా ఉందని బుచ్చేశ్వరరావు అన్నారు. తనకు ఎంత గౌరవాన్ని ఇచ్చినా మీ అందరికీ రుణపడి ఉంటాను అని అన్నారు. అనంతరం ఆయనను శాలువలతో సత్కరించి పూల మాలలతో సన్మానం చేశారు. ఇంకెక్కడి నుంచి ఉండిపోతారా? ఇలా సోషల్ యాక్టివిస్ట్గా ఉంటూ అందరికీ అవార్డు ఇవ్వడానికి చాలా మంచి విషయం. అందరినీ ఇలా ఇంకా నేను ఇంటికి ప్రోత్సహిస్తూ ఉంటాను కోరుకుంటున్నాను. దాని గురించి చాలా థ్యాంక్స్. కొంచెం లేట్ అయిపోయినాయి అనుకోండి. మేడం ఒక్క నిమిషం మేడం గారు, ఇందాక అంటే సమాన కార్యక్రమాలు అయిపోయినాయి. వాళ్ళు కూడా కాస్త ఎగ్జైటింగ్గా ఉంటారు కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సన్మానం ఆల్రెడీ అయిపోయింది. ఒక్కొక్కరుగా వచ్చి మీకు ఫోటో దిగుతారు మేడం. ఒక్క 10 నిమిషాలు అందరూ అంటే సన్మానం చేయించుకున్న వాళ్ళందరూ కూడా మీ షీల్డ్ వరకు తీసుకోనండి. ఇప్పుడు వాళ్ళు మిగిలిపోయారు, వాళ్ళకి అయిన తర్వాత అందరినీ పిలుపుతారు. ఓకే, సమస్య గారు, జ్యోతి గారు రావాలి వేదిక మీద. చైర్ తీసుకుని నా హ్యాండ్ బ్యాగ్ కోసం నేను అనుకుంటాను. ఎంత బాగుంది నా అరముక్కలు ఇచ్చిన. మహిళలకి తోడ్పాటు ఇచ్చేది మహిళలే. ఒక మహిళ ఒక పని చేపట్టింది అంటే ఆ మహిళలే సహాయం అందిస్తారు. ఇప్పుడే చూశాను నేను, మగవాళ్ళు చాలా తక్కువగా ఉన్నా కూడా ఆమె కోసం నిలబడి షీట్స్ సర్దారు, అన్నీ వాళ్ళే వచ్చి బాధలో సర్దేసుకున్నారు. అంటే ఎక్కడా కూడా మేమంతా ఒకటే, మా కృషి అంతా ఒకటే అని ఉంటుంది. మీరందరూ కూడా మీ యొక్క పనుల్లోనే ఆ యొక్క భాగస్వామ్యత అనేది అర్థమైంది. ఇక్కడికి నేను రావటం, మీ అందరినీ ఈ వేదిక మీద ఇలా భాగస్వామ్యం చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమానికి మీరందరూ కూడా ఒక నాంది, అంటే ఈ పురస్కారం అనేటువంటిది ఒక నాందిగా నేను భావిస్తున్నాను. రాబోయేటువంటి రోజుల్లో మీరు ఇంకా పురస్కారాలు అందుకోవాలి. నేను చెప్పాను వెంకటలక్ష్మి గారికి కూడా, మొదట వీరికి పురస్కారాలు ఇద్దాం మేడం, నెక్స్ట్ బాగా చేసేటువంటి వాళ్ళని కూడా వరల్డ్ రికార్డు పెడదాం మనం అని చెప్పాను నేను. అది కూడా చేద్దాం. ఎందుకంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఏంటి అనేది మనకు కనపడాలి. ఎంతో కష్టపడ్డారు, నిలబడ్డారు, పోరాడారు. మీరు మహిళలుగా మీరు చేయనటువంటి పని లేదు, కృషి లేదు. అన్ని కుటుంబ పరంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో మీరు నిలబడ్డారు. ఒక ఏజ్ అనేది వచ్చిన తర్వాత మనం ఏంటి, మన జీవితానికి ఏముంది అంటే మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన యొక్క ముద్ర అనేది మన ఇంట్లో ఉండకపోయినా మన మనసులో ఉండాలి. మన జీవితానికి మనం పుట్టినటువంటి ఈ జీవితానికి
మన మనసులో ఇది నాకు చాలా సంతోషంగా ఉంది అనేటువంటి పేరు రావాలంటే మీకంటూ ఒక పేజీ ఉండాలి. ఆ పేజీ ఎవరు ఇవ్వరు, మనమే తెచ్చుకోవాలి, లాక్కోవాలి మన పేజీని మనం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడే ఇదే వేదిక మీద ఆగస్టు 15 సెలబ్రేషన్ సందర్భంగా వరల్డ్ రికార్డు పెడతాను. నేను వెంకటేశ్వర గారికి కూడా నేను చెప్తాను, మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అందుకే ఇది అయిపోయిన తర్వాత గ్రూప్ ఫామ్ చేస్తాను. ఆ గ్రూప్లో మీరందరూ కూడా ఈ ఫొటోస్ అన్ని గ్రూప్లో ఫార్వర్డ్ చేయండి, మీరు తీసినటువంటి అన్నీ కూడా. ముఖ్యంగా ఈ వెంకటేశ్వర గారు చేసేటువంటి కృషిని అందరూ కూడా అభినందించాలి, ప్రోత్సహించాలి. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకురావడంలో ఆ మేడం గారు పడ్డటువంటి కృషి చాలా గొప్పదని చెప్పవచ్చు. ఈ వేదిక మీద ఆనిక మేడం గారికి కూడా స్వర్ణ కంకణం కూడా మేడం గారికి అందివ్వటం జరుగుతుంది. ఒకసారి మీరు సపోర్ట్ పెట్టండి మేడం. మీరంటే చాలా కష్టపడ్డారు. ఒకసారి నాతోటి నేను హైదరాబాద్లో ప్రోగ్రామ్ పెడితే తెలంగాణ సరస్వతి పరిషత్లో ప్రోగ్రామ్ పెట్టాను. అప్పుడు మీ మేడం గారు ఇంకొకరు వచ్చారు. జర్నీ చేసి మేడం గారు చాలా కష్టపడి అసలు వచ్చారు. నిజంగా మేడం ఆ రోజు మీరు రావడం చాలా సంతోషం. అలాగే ఒంగోలులో పెట్టాం ప్రోగ్రామ్. ఒంగోలు ప్రోగ్రామ్ పెడితే వికలాంగులకు అవార్డ్స్ ఇచ్చాం. హ్యాండిక్యాప్డ్, కళ్ళు, చెవుడు, మూగా ఉన్నటువంటి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తే ఆ ప్రోగ్రామ్కి మేడం గారు 100 దుప్పట్లు తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి 100 దుప్పట్లు తీసుకొచ్చి ఈ మేడం గారి పంచారు. నిజంగా మీరు చేయట్లేదు, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. మీకు ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.